వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు. లైఫ్ లైన్ ఫౌండేషన్ వారు సాయిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అట్టలు మరియు ఇతర పరీక్షా సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణయ్య మాట్లాడుతూ, రామ్మూర్తి సాయిపేట పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. వారు అకస్మాత్తుగా చనిపోయారు. రామ్మూర్తి మరణానంతరం వారు పేరు మీద వారి కుమారులు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నవీన్, సాయిపేట సాగునీటి సంఘం అధ్యక్షులు ప్రవీణ్ ప్రతి సంవత్సరం విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పలు సూచనలు చేశారు. కష్టించి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని, విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఉండాలన్నారు. జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘ సంస్కర్త గంట అరుణ మాట్లాడుతూ, మన జీవితంలో మనం ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అని మార్గనిర్దేశం చేసింది. మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయుడు. మనకి పునాది పడేది పాఠశాలలో కాబట్టి మన జీవితంలో అత్యధిక ప్రాముఖ్యత వహించేది గురువు. సమాజంలో మనం ఎలా మెలగాలి, చరిత్ర నుండి మనం ఏం తెలుసుకోవాలని నేర్పేది గురువు అని అన్నారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణయ్య, సాయిపేట సాగునీటి సంఘం అధ్యక్షులు ప్రవీణ్, సంఘ సంస్కృత గంట అరుణ, కామ్రేడ్ గంటా లింగయ్య, సతీమణి అనసూయమ్మ, సాయిపేట పంచాయతీ అభివృద్ధి వేదిక గంటా శ్రీను, ఉపాధ్యాయులు, విద్యార్థులు, లైఫ్ లైన్ ఫౌండేషన్ సభ్యులు నాయబ్, ముఖేష్ పాల్గొన్నారు. పాజిటివ్గా ఉంది. ఈ కార్యక్రమం త్వరగా పెరగడానికి కూడా కారణం ఏంటంటే మా టీచర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా అన్నం అంటే సార్ ఎక్కువ డేస్ అయితే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు, కల్చరల్ యాక్టివిటీస్ అవి పని వాటి మీద పడిపోయారంటే ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్లో కొద్దిగా మన ప్రీ పబ్లిక్ అయిపోయింది. ప్రీ పబ్లిక్ మార్కులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎవరు ఫెయిల్యూర్ అయ్యారో మీకు అర్థమైంది, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారో అర్థమైంది. వాటిని సక్రమంగా చూసేది ఏర్పాటు చేయండి. ఇయర్ వచ్చేసి మీకు అదృష్టమైందంటే పేపర్స్ మారాయి. మారిన రోజుల్లో గందరగోళ పరిస్థితి అని చెప్పని చూస్తే గవర్నమెంట్ కూడా ఒక 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఇంకోటి ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్, గ్రాండ్ టెస్ట్. ఈ 5 పేపర్లు కానీ రిపేర్ అయితే 5 పేపర్లు నుంచి క్వశ్చన్ పేపర్ సెక్టర్స్ కూడా మా మిత్రులే ఉన్నారు. మ్యాథ్స్ అయితే దాదాపు నా తెలియని మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు దాదాపు 5 పేపర్లు ఏది ఉంటాయో వాటిని ఇచ్చాము. రిమైనింగ్ కూడా అన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ ఇప్పటి నుంచి 2 వే ఆఫ్ చూసుకోండి. అవర్ బేస్తో ఉంటుంది. అవర్ బేస్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ బిఫోర్ ఏ సెలవు ఉందో ఆ సెలవు టీచర్స్ పెంచుకొని చేస్తారు. మిగతా అప్పుడు ఉదయం స్టడీ వర్క్ చేసుకోవడము, మధ్యాహ్నం ఎగ్జామ్ కాదు. ఉదయం చదివేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఉదయం కూర్చొని వర్కౌట్ చేసుకొని వర్కౌట్ చేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంటామో అంత ప్రశాంతంగా ఇక్కడే రాసి తర్వాత చేయండి. తప్పనిసరిగా 100% వస్తుంది. మనకి 100% అనేది రిపీట్ కూడా కొన్ని చేస్తే నేను వచ్చినట్టు ఇయర్ నుంచి ఎవరి ఇయర్ కూడా మనకి 1 or 2 అయితే వస్తున్నా దాన్ని అందరూ కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూస్తున్నాను. ఇప్పుడు అరుణా మేడం గారిని మాట్లాడాల్సిందిగా మిగతాతోటి మీ టీచర్స్కి, సహోపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ స్కూల్లో మొదటిగా స్కూల్ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి. మనం ఫస్ట్ సమాజం నుంచే నేర్చుకుంటాం. స్కూల్ కంటే కూడా పుట్టిన తర్వాత అమ్మ దగ్గర నుంచి మొదటి గురువు అమ్మ. తర్వాత ఒక 6 సంవత్సరాలు చుట్టూ ప్రపంచం మాటలు వింటూ వాళ్ళు చేసేదాన్ని చూసి నేర్చుకుంటాం. తర్వాత సమాజంలో ఎలా బతకాలి, ఇది వాస్తవమా కాదా, లేదా ఈ విషయాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది గురువు. అంటే 6 సంవత్సరాల తర్వాత నీ జీవిత కాలం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఎలా ఉండకూడదు అని నిర్దేశించే వాళ్ళు ఎవరంటే గురువు. మనం నేర్చుకుంటాం. చిన్నప్పుడు ఏం చెప్తాం? మాతృదేవోభవ
పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎందుకు ఆచార్యుడు, ఎందుకు మనం గౌరవించుకోవాలి అంటే నీ జీవితం 6 సంవత్సరాలు నువ్వు చుట్టూ సమాజం నుంచి సమాజంలో 100 సంవత్సరాలు బతకాలి కదా. అది ఎలా బతకాలి, నువ్వు ఎలా బతికితే బాగుంటావు, సంఘంలో నువ్వు ఎలా బతికితే ఇతర మనుషులకు నువ్వు ఏ విధంగా సహాయపడతావు, నువ్వు ఎలా ఉండాలి, మంచిగా ఉండాలా, చెడు వైపు ఉండాలా, సహాయం చేసే వైపు ఉండాలా, లేదా నువ్వు ఏ వైపు నడవాలో మార్గ నిర్దేశకుడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు. పునాది ఎక్కడ పడుతుందంటే స్కూల్లో. కాబట్టి మీ గురువు మీ జీవితంలో అత్యధిక ప్రాముఖ్యత వహించేది ఎవరు అంటే గురువు. గురువే మనకి సైన్స్ నేర్పిస్తాడు, సోషల్, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా మసలాలి, చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం వదలాలి, చరిత్రలో విజయాలు అపజయాలు చరిత్ర మీకు చెప్తారు. ఆ విజయాన్ని మాత్రమే తీసుకోవాలి కానీ అపజయాలు తీసుకోకూడదు. విజయాన్ని ముందుకు నడిపించుకోవాలి, దాన్ని పాజిటివ్గా, దాన్ని మోటివ్గా తీసుకోమంటారు. అదే చెప్తారు, పాతకాలంలో కూడా అదే చెప్పారు. కానీ ప్రస్తుత కాలం ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలందరూ నైతిక విలువలు స్కూల్లో నేర్పించేటువంటి మంచి చెడులని ఉపాధ్యాయులను కూడా ఇవాళ లెక్క చేయడం లేదు. వాళ్ళు నేర్పించేది ఒక సోదిలా, వాళ్ళు చెప్పే మాటల్ని కూడా మీరు ఈసారి ఇట్లనే చెప్తుంటాడు, బయట అట్లా లేదు కదా, బోర్ కొట్టిస్తున్నాడు. ఇవాళ తెలియదు జీవితం. రేపు బతకడానికి పోయినప్పుడు ఆ రోజు మా సార్ చెప్పినట్టు మేము వినుంటే ఇలా ఉండేది కాదేమో అనిపిస్తుంది. అంటే ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా పరిగెత్తాల్సిందే. నువ్వు నిలబడి నేను తాపీగా ఉంటాను అంటే కుదరదు. వచ్చిన ప్రతి టెక్నాలజీని నువ్వు ఒడిచి పట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ నీ పునాది సక్రమంగా ఉండాలి. లాంగ్వేజెస్లో స్కిల్స్, లాంగ్వేజెస్లో నీ ఇంగ్లీష్ ఎంత ఇంప్రూవ్ ఉంటే కమ్యూనికేషన్సే కావచ్చు. నువ్వు 100కి 100 తెచ్చుకోకపోయినా నీ కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే ఒక వ్యక్తి నుంచి నీ భాష అవతల వ్యక్తి వాళ్ళకి అర్థమైతే చాలు. ట్రాన్స్పోర్ట్ ఎలా చేయగలుగుతున్నాం, 100కి 100 వస్తే వాడు చాలా గొప్ప అనుకోకండి. నీ సబ్జెక్ట్, నీ తెలుగులో నీ సబ్జెక్ట్ ఎంత మాత్రం పొల్లులు ఒత్తులు పోకుండా గ్రామర్ మొత్తం చేయగలిగితే నువ్వు ఎంత నైపుణ్యాన్ని ఇచ్చినా ఒక ఉత్తరం రాయమన్నప్పుడు తప్పులు లేకుండా సబ్జెక్ట్ని రాయగలగాలి. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా. మీకు మేజర్ ఎక్కడ పార్ట్ పోతుంది? గ్రామర్ మిస్టేక్స్ అయినా. గ్రామర్ అనేది వచ్చిందనుకో సబ్జెక్ట్ ఈజీ. మిగతా 3 మ్యాథ్స్, సైన్స్, ఫండమెంటల్స్. మీకు మ్యాథమెటిక్స్ అన్నీ వస్తే కూడికలు, తీసివేతలు, హెచ్చువేతలు, భాగహారాలు, ఈ 4 మీరు టకటక చేసుకోగలిగితే 10th కాదు ఎంటెక్, ఇంజనీరింగ్ పోయినా M1, M2, M3 మీకు వచ్చేదంతా కూడా మ్యాథమెటిక్స్ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే, ఫార్ములాలు ఫింగర్ టిప్స్ మీద ఉంటే మీరు సక్సెస్ అయినట్టే. వీడియోలో NCERT ప్రకారం మీ క్వశ్చన్ పేపర్ని ఒక క్లాసులో 100 మంది ఉంటే 60 మంది పిల్లలు ఆ పేపర్ని 60% ఖచ్చితంగా అటెండ్ చేయగలిగాలి. అలానే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఎప్పుడు హార్ట్ ఇచ్చారు ఇవన్నీ బుర్రలో నుంచి తీసేయండి. ఒక స్కూల్, ఒక టీచర్ తయారు చేసే వాళ్ళు కూడా టీచర్సే. స్కూల్ యావరేజ్న 60% మార్కులు 100 మంది